అందరికీ శుభాభివందనాలు. ప్రతిరోజు ఈ కథా కార్యక్రమాన్ని ఆసక్తిగా చూస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ కూడా ముందుగా స్వాగతం. ఈరోజు నేను చెప్పబోయేటువంటి ఒక చిన్న కథ మనందరికీ తెలిసినదే. అనగా ఒక ఊరిలో ఒక ఆవు ఉంది. ఆవు అడవిలో మేయడానికి వెళ్ళింది. అక్కడ చక్కగా మేస్తుంటే హఠాత్తుగా అక్కడ ఒక పులి రావడం జరిగింది. ఆ పులిని చూసిన తర్వాత ఆవు కొంత భయపడింది. కానీ మనసులో అనుకుంది, భయపడినంత మాత్రాన సమస్య పరిష్కారం కాదని కొద్దిగా ధైర్యం తెచ్చుకుని ఆ పులితో ఇలా మాట్లాడింది. నన్ను మీరు చంపడానికి వచ్చారు, నేను చంపడానికి కూడా సిద్ధంగానే ఉన్నాను, నేను చనిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాను. కానీ నాకు ఒక చిన్న అవకాశం ఇవ్వండి. మా ఇంటి దగ్గర ఒక చిన్న లేగదూడ ఉంది, దానికి కొన్ని నియమాలు నీతులు చెప్పేసి వస్తాను. నేను లేకపోతే అది బతకలేదు కదా, అంచేత కొంత ధైర్యంగా ఉండమని ధైర్యం చెప్పి వస్తానని చెప్పి ఇంటికి వెళ్తాను అని చెప్పాను. పులి చాలా రౌద్రంగా మాట్లాడింది. నువ్వు వస్తావని గ్యారంటీ ఏముంది? నా మీద నాకు నమ్మకం లేదు, ఇదంతా ఇలా చెప్పి తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు కదా నువ్వు అంది. లేదు, నేను మాట ఇచ్చానంటే మాట నిలబెట్టుకుంటాను, నాకు ఒక్కసారి అవకాశం ఇయ్యి, నేను కనుక తిరిగి రాకపోతే నన్ను ఎక్కడన్నా సరే చంపేద్ది కానీ చెప్పాను. సరే, నీ మాటలో నిజమైతే ఎంత ఉందో చూస్తాను, వెళ్ళిరా, నేను ఇక్కడే ఉంటాను, మళ్ళీ సాయంత్రానికి తిరిగి రావాలని చెప్పి ఆవు పరిగెట్టుకుంటూ ఇంటికి వెళ్ళింది. వెళ్ళేటప్పటికి ఆ దూడ దగ్గరతోటి మాట్లాడింది. ఆ దూడను చూసి ఎలా ఆత్మీయంగా నాకుతూ తన యొక్క బిడ్డని ఆహ్వానించుకోనేటువంటి ఆనందంలో బాధతో తన కూతురికి కొన్ని విషయాలు చెప్పింది ఆ దూడకి. అమ్మ, నువ్వు పచ్చిక బయళ్ళలో ఒంటరిగా మాత్రం తిరక్కు, నలుగురితో ఎప్పుడు కూడా కలిసి ఉండు, నీ కష్టాలు వచ్చినప్పుడు నీ స్నేహితులతోటి కలిసి మాత్రం ఉండు. అమ్మ లేనటువంటి లోటు ఎవరు కూడా తీర్చలేరు. ఎందువల్లంటే సమాజంలో అందరూ ఉంటారు, కానీ అమ్మ మాత్రం ఒకటే ఉంటుంది. అమ్మ యొక్క ఆత్మీయత, అనురాగం నీకు ఇంక పైనుంచి ఉండకపోవచ్చు అని చెప్పి కన్నీరు మున్నీరుగా బాధపడుతూ కొన్ని చెప్పలేనటువంటి విషయాలుగా చెబుతూ చాలా జాగ్రత్తగా మాత్రం ఉండమ్మా అన్న, ఎవరితోటి కూడా క్రూరత్వంగా ఉండకు, శత్రువును పెంచుకోవడానికి ప్రయత్నం చేయకు అని కొన్ని నియమాలు చెప్పి అడవికి తిరిగి వెళ్ళేటప్పటికి పులి అక్కడ ఎదురు చూస్తాను. తన యొక్క ఆవుని చూసేటప్పటికి ఆ పులికి ఒక చెప్పలేని ఆశ్చర్యం కలిగింది. ఈ ఒక్క ఆవు ఈ విధంగా తిరిగి రావడం అనేటువంటిది ఎక్కడా కూడా జరగదు అని చెప్పి, నీ మాటలో నిజాయితీ నాకు నచ్చింది, నీ బిడ్డకి నువ్వు వచ్చినటువంటి దాంట్లో మాటలు నచ్చాను కాబట్టి ఇక నువ్వు ఇక్కడికి తిరిగి రావక్కర్లేదు, హాయిగా ఇంటికి వెళ్ళి నీ బిడ్డతో నువ్వు బతుకు అని చెప్పి వెనక్కి వెళ్ళిపోమని చెప్పి. అప్పుడు ఆవు యొక్క హృదయంలో ఒక రకమైనటువంటి ఉద్వేగం, ఒక రకమైనటువంటి ఆనందం వెంటనే దాంతో పరిగెట్టుకుని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఆ దూడతోటి కలిసి జీవిస్తూ అప్పుడు అనుకుంది, ఎంతటి క్రూరాత్మకైనా సరే జయించాలి అంటే మాటలో నిజాయితీ ఉండాలి అని అనుకుంది. ఇదండి కథ. ఈ కథలో మనం నేర్చుకోవాల్సినటువంటి కొన్ని విషయాలు ఏమిటంటే, ఒక జంతువుల యొక్క కథ మాత్రమే మనం చెప్పుకున్నాం. జంతువులతో పోల్చి మాట ఇవ్వడం అనేటువంటిది చాలా ఈజీ, కానీ దాని నుంచి నిలబెట్టుకోవడం అనేటువంటిది కష్టం. అందుకే నేను చాలామందికి కూడా చెప్తుంటాను, ఎవరికి మాట ఇవ్వకండి, ఇస్తే మాత్రం నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. కొంతమంది ఇవాళ నేను వచ్చేస్తానండి, చేసేస్తానని అపశోభలు చెప్పి అవతల వాడిని నమ్మించి మాత్రం పలకండి. మాట ఇచ్చిన తర్వాత ఎప్పుడైతే నువ్వు మాట తప్పావో సమాజంలో నీ యొక్క గౌరవం తగ్గిపోతుంది. కాబట్టి ఈ కథ ద్వారా మనం మాట మీద నిలబడేటువంటి వ్యక్తుల గురించి మాత్రమే ఈ కథని తెలుసుకుందాం. శుభం.